వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం సైపురం మహ బ్రహ్మాస్తగుండికాస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్య బిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం ఈడి కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగాం మహాత్రిపుర సుందరీం ఓం 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 హ్రీం హ్రీం హ్రీం. ఓం శ్రీ దత్త మహామంత్ర మాలా స్తోత్రం. ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండ దత్త ఓం పరానంద చిన్మయ గణ బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ గణ విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తుల గణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యోర్మృత్యు మృత్యుంజయ మిహిర దత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి ఘన జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయదత్త ఓం సతోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. జయ గురుదేవ్. నన్ను ఇవాళ కొత్త నామం 32వ నామము. ఇత పూర్వం మనం చెప్పుకున్న నామం ఏంటి అంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. తర్వాత వచ్చే నామము రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. రత్నములతో పొదగబడిన చింతాకు పతకముతో వేలాడుతున్న ముత్యముల సరులు కలిగిన కంఠాభరణము కలది అని సామాన్య అర్థం. రత్నగ్రైవేయ చింతాకలోల, రత్నములతో పొదగబడిన చింతాకు పతకము భక్తరామ్ దాస్ చూపించారు కదా, అందులో ముత్యములు కలిగిన కంఠాభరణం కలది అని సామాన్య అర్థం. అంటే ఈ నామములో అమ్మవారి యొక్క కంఠాభరణాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇప్పుడు ఇది సామాన్య అర్థం మీకు తెలిసిపోయింది కదా. మానవులం మనం అంతవరకే మన దృష్టి ఉంటుంది, అన్ని ఆభరణాల వరకే ఉంటుంది. కానీ రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అంటే సూక్ష్మముగా సూక్ష్మతరముగా గూఢార్థము అంటారు. అవునా? చెట్టు పండు ఎక్కడుందో పండును తెలుసుకోవటం వేరే విషయం. దాని యొక్క వేరు, తల్లి వేరుని తెలుసుకోవాలి అంటే గూఢార్థం తెలుసుకోవాలి. అసలు రత్నగ్రైవేయ అంటే అమ్మవారికి ఆభరణాలతో పని ఉందమ్మా. అవునా? ఆభరణమే తానయింది. ఈ సృష్టికే ఆభరణం. ఈ సృష్టి అంతా ఆవిడ ఆభరణం. అవునా? బిందువు దగ్గర నుంచి భూపరాజు రేఖల వరకు కూడా ఎంత ఆవిడ యొక్క ఆభరణమే. ఆమె ధరించి ఉన్నదేగా. మళ్ళీ అందులో రత్నగ్రేవియ చింతాకలోల ముక్తాఫానాన్విత, మళ్ళీ ఆమె మెడలో అమ్మవారి కంఠాభరణంలో మళ్ళీ ఈ ముత్యాలని ఈ ముత్యాలను ఈ రత్నాలకి పని ఏంటి? అన్నిటికీ తానే కూర్చున్న తల్లికి రత్నాల మీదను ముత్యాల మీద ఆలోచన ఎందుకు? అంటే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీని గూఢార్థం అంతా కూడా ముత్యములు రత్నములులా అమ్మవారు అంటే సృష్టి రహస్యాలన్నీ కూడా అంత రత్నములు ఆభరణాలతో మెరిసిపోతున్నాయి అని ఒక విషయం మనం తెలుసుకున్నాం అనుకో, ఒక రహస్యం తెలుసుకుంటే ఎంత ఆనందం ఇస్తుంది. అవునా? తెలియనప్పుడు ఎలా ఉంటుంది? రహస్యంగానే ఉంటుంది. రహస్యం తెలిసినప్పుడు పొందే ఆనందం, భగవద్ దర్శనం అయినప్పుడు పొందే ఆనందం లాంటిది.
అది రహస్యమేగా, నిన్నటిదాకా అది రహస్యమే. ఇవాళ నీకు దర్శనం అయింది అంటే అది ఆభరణం, అంటే అదొక ఆనందం. అవునా? శూలంలో అట్లా అన్నమాట. సో ఇప్పుడు శ్రీ విద్యాంతర్గతంగా అసలు ఈ రత్నములు అంటే ఏమిటి? శ్రీ విద్యలో ఏ రకంగా అర్థం చేసుకోవాలి? స్థూల జ్ఞానంతో ఇలా అర్థమైపోయింది స్వామి మాకు. హ్మ్. అమ్మ అంటే మమ్మీ అని ఇలా అర్థమైపోయింది. అసలు ఆ అంటే ఏమిటి? మా అంటే ఏమిటి? ఆలో ఎక్కడి నుంచి మొదలైంది? ఈ అమ్మలందరికీ కూడా మూలం ఎవరు? అనేది తెలుసుకోవాలి కదా! అది చెప్తున్నాడు ఇక్కడ. రత్నము అంటే కేవలం మనం చూసే రత్నం కాదు. శ్రీ విద్యాంతర్గతంగా చూస్తే అంటే కొద్దిగా మన ఆలోచన పరిధిని పెంచాలి. అక్కడే ఉండి అన్నీ నాకు కావాలంటే రావు. మనం కూడా ఆలోచనని, ఊహల్ని పెంచుకుంటూ పోతే ఆకాశం అంత నువ్వు చేస్తే అప్పుడు ఈ రత్నము అనేది నీకు దొరుకుతుంది. అంటే దాని అర్థం నీకు దాని ఈ ఈ రత్నము అనే పదం అర్థం నీకు తెలుస్తుంది. రత్నము అంటే అది కాదురా! దాని వెనక ఉన్న రహస్యం ఇది అని నువ్వు ఇంకోళ్ళకి చెప్పగలుగుతావు. లేదు అంటే నీకు తెలిసిన రత్నం గురించే నువ్వు మళ్ళీ పక్క వాళ్ళకి చెప్తావు. స్థూలంలో. అవునా? అందుకే మెరిసేవన్నీ కూడా రత్నాలు కావుగా. తెల్లవి అన్నీ కూడా పాలైపోతే ఎలా? సో, రత్నము అంటే ఏంటి? గుప్తనామంలో ముందు రత్నము తీసుకున్నాడు. రత్న అంటే ఏంటి? రత్నము అంటే పాంచభౌతికమైన రత్నములు కావు ఇవి. నువ్వు చేతిలో పెట్టుకొని రత్నములు మురిసిపోతున్నావో, పాంచభౌతికంగా తయారైన రాయి ఏదైతే ఉందో రత్నము, అవి కావు తల్లి అంటున్నాడు. మరి ఏంటది? రత్న, మణి, స్నేహ, రాగ ఇత్యాది మాటలను మంత్రశాస్త్రములో రత్నము, మణి, స్నేహ, ఆ, రాగ, ఉమ్, ఏమ్మా ఇవన్నీ ఉంటాయిగా రత్నాలు. అవునా? ఇవన్నీ కూడా మంత్రశాస్త్రంలో అంటే శ్రీ విద్యా మంత్రశాస్త్రంలో మంత్ర బీజములు అంటారు. అది అవునా? భక్తరామదాస్ కూడా అంతేగా. రామము నామము దొరికింది అని చెప్పి అందులో ఎగిరి గంతేసాడు కదా, మంత్రం దొరికిందని. వజ్రం దొరికినంత ఆనందం పొందాడు. రత్నము అంటే ఒక గురువు గారు ఒక మంత్రం నీకు ఇచ్చారు అనుకో, ఇన్ని జన్మల నుంచి ఎదురు చూస్తున్నావు, ఈ జన్మలో నాకు ఈ మంత్రం, ఈ రత్నములతో కూడుకున్న ఈ మంత్రాక్షరాలు నాకు బాలా మంత్ర ఉపదేశము, ఇవన్నీ కూడా మంత్రములు కదా. ఇవి నీకు ఉపదేశం జరిగినప్పుడు ఎంత ఆనందం పొందుతావు. అవును. సో ఈ రత్నములు, మణి, స్నేహ, రాగ ఇత్యాది మాటలను మంత్రశాస్త్రంలో మంత్ర బీజములు, రత్నములు, మణులు అని అంటారు దాన్ని. రత్నం దొరికినప్పుడు భక్తుడికి ఏమిటి? భక్తుడికి ఏమీ వద్దు. సాయిబాబాకి ఇప్పుడు ఉన్నాడు అనుకో, ఆయన చేతిలో రత్నాలు, వైడూర్యాలు పోస్తే ఆయన ఏం చేసుకుంటారు? రాళ్ళగానే చూస్తాడు. అవధూతలు కూడా అంతేగా. అవునా? సాయిబాబా అవధూతే కదమ్మా. ఆయనకి రాయి ఒకటే, రత్నము ఒకటే. ఏమ్మా మరి అలా అన్నమాట. సో మంత్ర బీజములు, రత్నములు, మనులు అని అంటారు. కాబట్టి రత్న శబ్దము చేత సమస్తమైన మాతృకావర్ణములు, సప్తకోటి మహామంత్రములు. రత్నాలంటే ఏంటి? ఆ? సమస్తమైన మాతృకావర్ణములు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ. అవునా? కొత్త భాష నేర్చుకున్నామంటే కొత్త మనులు వచ్చాయని, మనులు దొరికే ఈ భాష నాకు వచ్చండి అని గొప్పగా చెప్తావు. అవునా? ఫ్రెంచ్, జర్మన్ ఇలా ఫారెన్ లాంగ్వేజెస్. సో ఇవి ఏంటంటే అక్షరాలు మంత్ర మంత్ర సమస్తమైన మాతృకావర్ణములన్నీ కూడా, అలానే సప్తకోటి మహామంత్రాలు. సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా ఎందులో నుంచి వచ్చాయి? ఓంకారం నుంచి ఉద్భవించాయి. అవునా? సప్తకోటి మహామంత్రములన్నీ కూడా రత్నములతో సమానము నాయన అని చెప్తున్నాడు. నువ్వు చూస్తున్న నీ చేతిలో పెట్టుకున్న రత్నములే విలువైనవి కావు, అంతకంటే అతి విలువైనవి ఇవి. గురుకృప, మాతృకృప. అవునా? అది మనం తెలుసుకోవాల్సింది. ఆ గురువు ద్వారా మనం పొందే రత్నములు ఏమిటి? మంత్రములు. ఏమ్మా? సానుభూతులు, సేవలు, ఇటువంటివన్నీ మన జీవితానికి ధన్యత చేకూర్చేవి. అసలైన విలువ అంటే జీవిత పరమార్థం. నేను పుట్టాను, నేను గురు సేవలో, అమ్మవారి సేవలో తరించాను అన్నది జీవిత పరమార్థం. అంటే
నీ పుట్టుకకి సార్థకత వచ్చిందని, ధన్యత చేకూరిందని. లేదు అంటే మాయలోనే ఉంటూ అందరితో పాటు నువ్వు బతికి, అందరితో పాటు వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో అలా పోవటం అనేది ఉట్టి రాళ్లతో సమానం. ఒక విగ్రహం, రాతితో చేయబడిన విగ్రహం. గురు కృప, మాతృకృప ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో మహానుభావులు, ఎన్నో జన్మల నుంచి సద్గురువు యొక్క అన్వేషణలో ఉండే వాళ్ళకి ఈ జన్మలో వాళ్ళకి గనక అటువంటి గురువు కృప దొరికింది అంటే అది వాళ్ళకి రత్నముల కంటే ఎక్కువ విలువ. అదనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుందమ్మా. ఇప్పుడు పెద్దల విలువ ఎప్పుడు తెలుస్తుంది? గురువు విలువ, తల్లి విలువ, తండ్రి విలువ, స్నేహం విలువ, అవునా? డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది? అది ఎంత కష్టపడితే వస్తాయో అనేది వాళ్ళకి తెలుసు. కష్టపడిన వాడికి విలువైన వస్తువుల యొక్క అవి తెలుస్తాయి. విలువైన అది ఎంత విలువైందో వాడికి తెలుసు. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి సంపాదించుకుంది. పిల్లలకి ఏం తెలుస్తుంది? తండ్రి సంపాదిస్తుంటే ఇంటి వాళ్ళు డబ్బులు ఇస్తుంటే ఖర్చు పెడతారు. అదే 10 రూపాయలు సంపాదించడం అంటే వాడికి తెలిసి వస్తుంది. అది భవిష్యత్తులో వాడికి అనుభవంలో తెలుస్తుంది. ముందు తెలియదు కదా. అది చెప్తున్నాడు ఇక్కడ సింపుల్గా. సో శబ్దముచ సమస్తమైన మాతృకా వర్ణములు సప్తకోటి మహామంత్రాలు, నీకు ఏ మంత్రమైనా, కనకదుర్గ అమ్మవారి మంత్రం కానీ, ఇంకెవరి మంత్రాలైనా సరే, సాయిబాబా మంత్రం కానీ, ఇంకే దేవతల మంత్రాలన్నీ కూడా రత్నములతో సమానమునైనా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించాయి? ఓంకారం నుంచి వచ్చాయి. ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది నాయన అంటే హ్రీంకారంలోంచి వచ్చింది. హ్రీంకారం ఎక్కడి నుంచి వచ్చింది నాయన అంటే బిందువులో శ్రీంలోంచి వచ్చింది స్వామి. ఈ శివశక్తి బిందువులో ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరాశూన్యం నుంచి వచ్చింది స్వామి. సో మరి మంత్రానికి ఇంత చరిత్ర ఉంటే అది మరి నీ చేతిలోకి, నీ హృదయంలోకి అది అంతర్భాగమై నీలో కలిసిపోయి నువ్వే మంత్రి, నువ్వే మంత్రము. అర్థమైందా? అదే మంత్రాధీనంతు దైవతం అన్నారు. ఆ మంత్రం నిన్ను దేవత అంటే ఆ దేవత నీలో కరిగి ఉన్నది, నీలో కలిసి ఉన్నది. ఏమ్మా, నువ్వే మంత్రము, నువ్వే మంత్రిగా నీ జీవితం వెళుతోంది. ఎందుకంటే బంగారు జీవితం అండి, బంగారం నాటి జీవితం అండి అన్నట్టుగా అన్నమాట. రత్నాలతో కూడుకున్న జీవితం అన్నమాట నీది. అదనమాట. మీరు అలా అర్థం చేసుకోవాలి. రత్నములు అంటే అది. ఆ తల్లి యొక్క మెడయందు సప్తకోటి మహామంత్రాలు ఆ తల్లి యొక్క మెడయందు హారముగా అలంకరించి ఉంటాయమ్మా అని అర్థం చేసుకోవాలి. అంటే అందుకే ఇది మాతృకా కిరీటి విద్య అని శ్రీ విద్యా రత్నమాల్లో గురువు గారు చెప్పారమ్మా. అందులో వస్తుంది. కిరీటమే మాతృకా వర్ణములతో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కిరీటాలు కావు. అర్థమైందా? దాని మూలం ఎలా ఉంటుంది? అదే మరి అమ్మవారి మూలాతి మూలం, మూలముకే మూలము, అతి మూలము. నాదము, నాద కిరీటము అంటారు. అది నాదము అంటే ఏమిటి? మూలము. దాని తర్వాత పరాపశ్యంతి మధ్యమ వైఖరి. నువ్వు చెప్తున్న ఈ మంత్రాన్ని నువ్వు ఏదైతే జపిస్తున్నావో నువ్వు నాదంగా అమ్మవారి యొక్క కిరీటం, అమ్మవారిలో నువ్వు లయం కావటం. నాదము నుంచి పరాపశ్యంతి మధ్యమ వైఖరి అన్నారు. అమ్మా, నీ మూలాధారం నుంచి నువ్వు నోటి నుంచి మాట్లాడే మాట, నీ మూలాధారంలో ఉన్నది నాదము. మధ్యమాలో వస్తుంది అది. పశ్యంతి అయి మధ్యమాలోకి వస్తున్నప్పుడు హృదయంలో వచ్చినప్పుడు అక్షర రూపం దాలుస్తుంది. నోటి నుంచి చెప్పినప్పుడు మంత్రం అవుతోంది, అక్షరం అవుతోంది, ఓం అని. అలా సృష్టి వచ్చిందని. అదే క్రమంలో మనము కూడా ఆ రకంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటున్నాం. అది ఏమ్మా, అసెండింగ్ డిసెండింగ్ అని, అనులోమ అని అంటారు కదా, విలోమ అనులోమ. అలా మనం కింద నుంచి మనం పైకి. అమ్మవారు సృష్టి చేసినప్పుడు సృష్టి క్రమంలో పైనుంచి కిందకి మనం ఇది తెలుసుకొని ఈ మంత్రం ద్వారా మనం అమ్మవారిని తెలుసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం. ఇది రత్నంతో కూడుకున్న ఇవన్నీ కూడా, ఈ మంత్రములన్నీ కూడా అమ్మవారి యొక్క మెడలో మాతృకా వర్ణములు సప్తకోటి మహామంత్రాలన్నీ హారములుగా ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఏదైనా మరి అందుకే కదా హృదయం నుంచే కదా ఎవరైనా మంత్రం నీకు ఉపదేశం చేసేది. అవునా? అంత పవిత్ర స్థానం అది. హృదయం అనేది అంత పవిత్ర స్థానం అమ్మా. అక్కడే అమ్మవారు ఉంటుంది కదా, త్రికోణాంతర దీపిక. గురువు కూడా గుండె దగ్గర నుంచి ఇస్తాడు మంత్రం నీకు.
అక్కడి నుంచి అమ్మ పలుకు జగదంబ పలుకు. ఈ మంత్రం చేసుకో తల్లి అంటాడు. బాల మంత్రం కానీ, పంచదశి కానీ, షోడశి కానీ. అది. అందుకే మరి అటువంటి మహానుభావుల మెడల్లో మామూలు రత్నాలు వేస్తే ఎలా? వాళ్ళు మాతృకా వర్ణాలండి వాళ్ళు. వాళ్ళని స్తోత్రించాలి. ఆ! ఈ రాళ్ళు, రప్పలు, రత్నాలు ఇవన్నీ ఇచ్చి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం కాదు. మంత్రముతో మంత్రాధీనాంతు దైవతం. మంత్రంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు నువ్వే నాదం అవుతావు. విశ్వనాదం అవుతావు. అదని చెప్తున్నాడు. అమ్మా ఇక్కడికి ఈ రత్నము అనే నామం గుప్తనామం అయిపోయింది నాన్న. ఇక రెండవది చింతాక. రత్న అయిపోయింది కదా, చింతాక అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్. చింతాకము అంటే ఒక ఆభరణ విశేషము. చింతాకు పతకము అని ఉంది కదమ్మా. చింతాకు అంటే ఒక ఆభరణం. కానీ చింతాక శబ్దము చేత మనం తెలుసుకోవలసినది అమ్మవారి యొక్క మహామాయా స్వరూపము. సర్వ సృష్టిని, నామరూపములను, జడ చైతన్యములను ఆవిర్భవింపచేసింది. ఏమ్మా అమ్మా అమ్మవారు చింతాక అంటే అంత చింతన చేసింది అమ్మవారు, అంత ఆలోచన చేసింది. దేని గురించి ఆలోచన? సర్వ సృష్టిని, నామము, రూపము, నామ రూపములను, జడ చైతన్యములు. జడములు అంటే ఏంటి? చైతన్యములు అంటే ఏంటి? అంటే వృక్షాలు, పక్షాదులు, కొండలు, ఏమా గిరులు, ఇవన్నీ అన్నమాట. ఈ సృష్టి అంతా జడ చైతన్యములను ఆవిర్భవింపచేసింది అమ్మవారు. ఎంత అక్క అంటే అది ఆభరణం కాదు, ఆమె అంత చింతన చేసింది అని. అదే ఆభరణమైంది. చింతాక అనే ఆభరణమైంది ఆమె మేధస్సుకి. ఆమె ఇంటెలిజెన్స్ కి అది చింతాక అయింది, ఆభరణము అయింది. లేదా దక్షిణామూర్తి స్వరూపం అన్నమాట. అంత మేధస్సు పెడితే ఇంత సృష్టి వచ్చింది నాయన అని. అది ఆభరణంగా ఉంది ఆమె ఇంటెలిజెన్స్ కి. సూపర్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? అలా అర్థం చేసుకోవాలి నన్ను. సో ఇక్కడ ఆవిర్భవింపజేసింది అంటే ఏమిటి? తామున్నామని, జగత్తు ఉన్నదని, ఈశ్వరుడు ఉన్నాడని, సృష్టి ఉన్నదని భావన చేయుటయే ద్వైత ప్రవృత్తి. అట్టి ద్వైత ప్రవృత్తి చేత ద్వంద్వమునకు ఆధీనులై కష్ట సుఖముల యందు, సుఖ దుఃఖముల యందు జీవులు చింతను అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతారు. చూసారా ఎంత బాగా చెప్పారు? ఎప్పుడైతే సృష్టి చేసిందో అద్వైతము నుంచి ద్వైతము వచ్చింది. అంటే తాను నుంచి ఇంకొక తాను అనేది సృష్టి వచ్చింది. అంటే అమ్మవారి యొక్క దాన్ని ఏమంటారు, అమ్మవారి నీడ అనుకోండి. నాద బిందు కళ అనుకో, నాద బిందు కళలు. ఏమ్మా ఈ సృష్టి అంతా ఆవిడదే కదమ్మా. సో ఆమె ఏం చేసింది? సృష్టి ఉన్నదని భావన చేయటమే కాదు, ద్వైత ప్రవృత్తి చేత ద్వంద్వమునకు ఆధీనులై, ఈ సర్వ సృష్టి కూడా ద్వంద్వానికి ఆధీనులై ఉండాలి అని శాసన చేసింది. అంటే ద్వంద్వానికి ఆధీనులై అంటే ఏంటి? నేను నీవు అనే దానికి నువ్వు ఆధీనులై ఉండాలి. అదనమాట. తన నుంచి వేరు ఒక మాయను సృష్టించింది. అందుకే మనం కూడా చూడండి, నీవు, నేను, వాడు, ఇతడు ఇలా అంటూ ఉంటాం. ద్వైతం లేకపోతే సృష్టి ఉండదు, వ్యవహారం జరగదు. అందుకే ద్వైత ప్రవృత్తిని కూడా సృష్టి చేసి ద్వంద్వానికి ఆధీనులుగా చేసింది. ఆ ద్వంద్వం నుంచి ఎవ్వరూ బయటపడలేరు, అద్వైత స్థితికి రాలేరు. అందరూ సాయిబాబా కాలేరుగా. అది చెప్తున్నాడు. అందరూ దేవుడి స్థితి పొందలేరు కదమ్మా. అందరూ ద్వంద్వానికి, మాయకి లొంగి ఉంటారు. అటువంటి స్థితిని కూడా ఆమె కల్పించింది సృష్టిలో. సో అమ్మ దయం ఉంటేనే గాని ఇందులో నుంచి నువ్వు బయటపడలేవు. అది కూడా నీ కర్మానుసారంగా నీకు అద్వైతంలోకి వెళ్తావు. లేదు అంటే ద్వంద్వానికి లొంగి ఉంటావు. ఎప్పుడు నువ్వు లొంగి ఉండాలి, మాయలో ఉండాలి. నేను, నువ్వు, అహం అనే దాంట్లో నువ్వు తిరుగుతూ ఉండాలి. ఈ సృష్టి అంతా అలా తిరుగుతూ ఉండాలి అని అటువంటి సృష్టిని తల్లి చేసింది. అలానే కష్టములు, సుఖములు అనే ఈ యొక్క పాశములు ఏవైతే ఉంటాయో మనుషులకి, జీవులకి, కష్టములు, సుఖముల యందు, సుఖ దుఃఖముల యందు జీవులు ఎప్పుడు కూడా చింతను చేస్తూ ఉంటారు. చింతాక అంటే చింత అంటే ఏంటి? ఆలోచన. ఏంటి చింతన చేస్తున్నావు, దేని గురించి ఆలోచన చేస్తున్నావు అని మనం సామాన్యంగా చెప్తూ ఉంటాం. అవునా?
అదే చింతాక అంటే. దానికి లోబడి ఉంటావు నువ్వు. చింత, చింత చింతను అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతారు. ఇది మాయా లక్షణము. ఇది అమ్మవారి యొక్క మాయ. ఆ ఆ పాశంలో నువ్వెప్పుడు బంధించబడి ఉంటావు. అందుకే ఈ యొక్క పాశము నుంచి నువ్వు విడివడాలి అంటే అమ్మ తప్ప అమ్మవారి చింతన చెయ్యి. బ్రహ్మ చింతన చేస్తే నువ్వు ఇందులో నుంచి మాయ నుంచి బయటపడతావు. జీవ చింతన చేసావంటే కష్టములు, సుఖములు, నష్టములు, లాభములు ఇటువంటివన్నీ అనుభవిస్తూ ఉంటావు. ఈ ద్వైతంలో తిరుగుతూ ఉంటావని. అమ్మవారి యొక్క చింతాక, ఆ చింతన, బ్రహ్మ చింతన, గురు చింతన ఇటువంటివి చేసావనుకో, దీని వలన ఏమొస్తుంది నీకు? ఆ! ద్వైత ప్రవృత్తి వెళ్ళి అద్వైత ప్రవృత్తి వస్తుంది. అంటే ఆత్మనిష్ఠుడివై ఉంటావు. వ్యవహారాలు చేస్తావు గానీ, నీవే వ్యవహారంగా తిరగవు అని. చాలా మంది కృష్ణుడు లాంటి వాళ్ళందరూ గూడా ఈ చింతాకాకి చెందిన వాళ్ళు. ఈ గ్రూప్ ఆఫ్ మనుషులు వీళ్ళందరూ. వాళ్ళంతా కష్టపడితే వాళ్ళు ఆ స్థితికొచ్చారమ్మా. అవునా? అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కదమ్మా మన క్లాస్‌లో. అందరూ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కారు గదా! సో, ఎంతో వాళ్ళ వెనక ఎంతో చింత ఉంటుంది, కష్టం ఉంటుంది. ఆ ద్వైత ప్రవృత్తిని వదిలించుకొని వాళ్ళు అమ్మవారి బ్రహ్మ చింతన మొదలుపెడతారు. అంటే క్రియాయోగం నేర్చుకోవాలి స్వామి, ఈ మంత్రం తెలుసుకోవాలి. కొందరికి 20 ఏళ్ళకే వస్తుంది. కొందరికి 30, 40, 50, 60, 70, 80 కొందరికైతే అసలు రాదే రాదు. బ్రహ్మ చింతన. అలానే వెళ్ళిపోతాడు. మెటీరియలిస్టిక్‌గా వెళ్ళిపోతాడు. నేను, నా వంశము, నా యొక్క ఆస్తులు నావి, ఇవి, అవి అనుకుంటూ నా వాళ్ళు, నీ వాళ్ళు వేరు, నా వాళ్ళు అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు వీడు. ద్వైతంలోనే జన్మ వెళ్ళిపోతుంది. అద్వైతంలోకి చింతాక అంటే ఏంటంటే, ఆ చింతన వాడు ఎప్పుడు చేయడు కాబట్టి ద్వైతంలోని ఆ పాశంలోనే బంధించబడతాడు. మాయాపాశము అంటారు. గురు కృపతో, అమ్మవారి కృపతో అమ్మవారి చింతన, గురు చింతన రావాలి అంటే వారి కృప ఉండాలి. అది నువ్వు పూర్వజన్మలో నువ్వు ఇంతో అంతో చేసుకొని ఉండాలి. అవునా? తద్భావం తద్భవతి అన్నారు. పూర్వజన్మలో నువ్వు ఇంతో అంతో చేసావనుకో, అదే భావము వాసనామయంగా ఈ జన్మలో గూడా ఒక్కోసారి 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకే నీకు టక్కని ఏంటంటే ఆ చింతన మొదలవుతుంది. అది ఎవరో ప్రయత్నపూర్వకంగా నీలో పెట్టింది గాదు. నీకు తెలియకుండా నీలోనే ఆ స్పందనలు వస్తాయి. అది. అందరూ సింగర్స్ అవుతున్నారా? పూర్వజన్మలో వాడు ఎంతో సాధన చేస్తే వాడు గొప్ప గాయకుడయ్యాడు. ఈ క్షణంలో అందరూ అయిపోతారా? అవునా? కొందరు చిన్న చిన్న పిల్లలు పాటలు పాడుతుంటారు. ఎంత చక్కగా పాడతారు. అలా అన్నమాట. మరి వాడికి పూర్వ జన్మలో ఎంతో అంతో వాడు చేసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో వాడది వాసనామయంగా పాడేస్తున్నాడు. సో, చింతాక అంటే అదనమాట. ఆ చింతనలో ఆ సంగీత చింతన ఎక్కువ చేసాడు. ఆ సాధన ఎక్కువ చేసాడు కాబట్టి ఈ జన్మలో అదే ఆ వాసనామయంగా అంటుకుంది. పువ్వులు తెంపుతున్నప్పుడు చేతులకి అంటుకుంటుందిగా వాసన. అవునా? అలానే అత్తర్లు గాని, సెంట్స్ గాని, పర్ఫ్యూమ్స్ గాని ఏ భాషలో జెప్పాలి అంటే, శరీరం అంతా గూడా ఆ వాసన అలా పట్టి ఉంటుంది. అదే వాసనామయంగా ఇదే ఈ సూక్ష్మ దేహానికి అంటి ఉంటాయన్నమాట. నీ యొక్క పూర్వజన్మలో నువ్వు చేసుకున్న కర్మలు. అది సత్కర్మ గాని, దుష్కర్మ గాని. మంచి, చెడు 2. పోయిన జన్మలో దానం చేశావంటే, ఈ జన్మలో ఉత్తమ హ్మ్, జన్మ తీసుకుంటావు. అమ్మా! ఇంతో అంతో చేసుంటే ఆ పుణ్యం ఇప్పుడు అనుభవిస్తావు ఈ జన్మలో. నువ్వు చేసుకుంది దైవానికి సంబంధించింది కాబట్టి, అదే పుణ్యంగా మళ్ళీ నువ్వేంటంటే ఇటువంటి గురువుని సంపాదించుకోవటం, ఒక గురు పరంపరని సంపాదించుకోవటం, వారి దగ్గర అన్నీ మనం పొందటం, ఉన్నది పెంచుకోవటం, ఇవన్నీ గూడా చింతాక. మనకి, అమ్మవారికి సృష్టి. సుఖదుఖములందు జీవులని చింతను అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతారు. ఇది మాయా లక్షణం. దీనంతటికీ తన లీలా విలాసంగా మార్చుకొని అచ్చట కూర్చొని ఆనందించేది ఆ జగన్మాత కాబట్టి ఆవిడ బిందువులో కూర్చుని ఇవన్నీ చూస్తూ లీలా విన్యాసం చూస్తూ మరి మీరు కూడా ఎన్నో మరి మీకు కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఏముంది ఆ సినిమా చూస్తే ఏమొస్తుంది? కడుపు నిండుతుందా? కాళ్ళు నిండుతుందా? అంటే ఏదో నా ఆనందం. పిల్లలు ఆడుకోవద్దంటే ఎట్లా? ఏమొస్తుందిరా ఆటలు ఆడుకుంటే? ఎదవా అంటే? వాడు ఆడుకునే వయసు కాబట్టి వాడు ఆడుకుంటాడు. నువ్వెవరివి ఆపడానికి? అవునా? మరి అవన్నీ లీలా విన్యాసాలేగా మనవి. మనం గూడా అంతే కదా! పక్కవాడితో మాట్లాడుతున్నాం. పిల్లలు ఆడుకుంటేనేమో కోపం. మరి మనం పక్కవాడితో 2 గంటలు ముచ్చట్లు పెడతాం. మరి అది ఏం పెద్ద వారికేం లాభం? నీకేం లాభం?
నీ సమయం వృధా చేస్తావు. నీకొక న్యాయం, పిల్లలకు ఒక న్యాయం. అవునా? చెప్పండి. సో, చింతాక అంటే ఇప్పుడు అర్థమవుతుంది గదా! చింతాక అంటే ఏమర్థం అవుతుంది? అమ్మవారి చింతన, నీ చింతన, జీవ చింతన, దైవ చింతన. అమ్మవారు ఎలా చేసింది? అందరిని తన లీలా విన్యాసం కోసం ఈ సృష్టి చేసి ఆవిడ ఏమ్మా ఆడుకుంటోంది ఆ తల్లి. లీలా విన్యాసం. ఏమ్మా ఇదే లీలా విన్యాసం అమ్మవారిది. ఇదే చింతన. కాబట్టి చింతాక అంటే ఇది. అంతేగాని అందరూ సామాన్య రత్నములతో పొదగబడిన చింతాకు పతకములతో వేలాడుతున్న ముత్య ముత్య ముత్యముల సరులు కలిగిన కంఠాభరణం కలది అని సామాన్య అర్థం. అది కాదు. దాని అర్థం ఇప్పుడు మీ అందరికీ అంతా విడమర్చి చెప్పాను. సో, దీనిలో విలోమంగా చేస్తే, విలోమంగా చేస్తే అంటే అక్షరాలు ఇటు తిప్పండి. ఇప్పుడు చింతాక అని అక్షరాలు లాస్ట్‌వన్నీ ముందుకు తీసుకురండి. హ్మ్. అంటే బ్రహ్మ విచారము. దీన్ని విలోమంగా చేస్తే కచింత అవుతుంది. చింతాక కాస్త చింత అవుతుంది. అక్షరాన్ని ఇటు తిప్పండి. చింత. అంటే ఏంటి మంత్రశాస్త్రంలో? అంటే బ్రహ్మ. ఇప్పుడే చెప్పాను గదా! బ్రహ్మ చింతన చేయరా పిచ్చి వెధవా! చింతాక గాదు అని. నీ చింతల గురించి ఆలోచన గాదు. అమ్మవారి చింతన చెయ్యి. చింత అంటే బ్రహ్మ విచారము. అంటే బ్రహ్మ, చింత అంటే విచారము. మానవుడు మాయను గూర్చి, జగత్తును గూర్చి, తనని గూర్చి ఆలోచిస్తే చింతాకుడవుతాడు. అంతే గదా! తన గురించి చింత. నువ్వు చింతాక అని ఆలోచన చేస్తే అమ్మవారి బ్రహ్మ విచారం వస్తుంది. చింత విలోమంగా మనం ఎప్పుడు ఏం పనులు చేసినా రివర్స్‌లో చేస్తాంగా. చింత అమ్మో! నా గురించి స్వలాభము, స్వ అర్థము, నాది, నీది అనే భాగములు వస్తాయి. మనం చేస్తోంది చింత. బ్రహ్మ విచారం సంగతి దేవుడెరుగు. అంటే బ్రహ్మ. చింత అంటే విచారం. మానవుడు మాయను గూర్చి, మనం మాయను గూర్చి, జగత్తును గూర్చి, మాయ అంటే జగత్తు అని ఇప్పుడు సంసారం ఒక మాయ. నశ్వరము. దీని గురించి తనని తాను గూర్చి, పిల్లల గురించి, మన గురించి ఆలోచిస్తాడు కాబట్టి వీడు చింతాకుడవుతాడు. ఎప్పుడు చింతన చేస్తూనే ఉంటాడు. జన్మంతా ఆలోచనలతో వీడొక ఆలోచన యొక్క సమాహారం వీడు. ఏమ్మా! అన్నీ ఊహలే గదమ్మా! మనలో ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు? ఊహలు, ఆలోచనలు దేని గురించి? జగత్తు, జీవుడి గురించే. చింతాక కాదు గదా! చింత. ఏమ్మా! సో, ఇలా మనం చేస్తే మనం చింత అవుతాం. ఏమవుతాం? చింతాకుడు అవుతాం. దానికి చేర్చావనుకో బ్రహ్మ చింతన చేస్తాడండి. ఆయన బ్రహ్మవేత్త అండి. బ్రహ్మ బ్రహ్మవేత్త. హ్మ్. బ్రహ్మవేది. బ్రహ్మ గురించే ఎక్కువ చెప్తాడండి. ఆయన దగ్గర కూర్చుంటే ఎప్పుడు భగవంతుడి విషయాలే చెప్తాడు. కాబట్టి బ్రహ్మ విచారం చేస్తాడు. చింత అనేవాడు ఎప్పుడు తన గురించే ఆలోచన తన యందు ఉన్న ఆత్మ పదార్థము అనశ్వరమైనది. అదే పరమాత్మ. తన యందు ఉన్న ఆత్మ పదార్థం ఏంటి? అనశ్వరమైనది. ఆత్మ ఎప్పుడూ కూడా అనశ్వరము. అనశ్వరము. నశ్వరము, అనశ్వరము. నశ్వరము అంతా కూడా నువ్వు చేస్తున్న ఊహలు, ఆలోచనలు, బాధలు, కష్టాలు ఏమ్మా! ఇవన్నీ నశ్వరం అండి. ఎందుకు అంత ఆలోచన చేస్తావు? ఏమొస్తుంది దీంతో? సమయం వేస్టు అనే విషయం తెలుసుకో. కానీ ఊరికే చింతన చేస్తూ ఉంటారు చాలామంది. ఇంట్రావర్ట్స్ అంటారు వాళ్ళని. ఇంట్రావర్ట్స్ అంటే వాళ్ళలో వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతూ ఉంటారు. బయట బతకటం తక్కువ, లోపల జీవించడం ఎక్కువ. అంటే ఊహాలోకాల్లో, ఆలోచనల్లో పిల్లల గురించి గాని, సంసారాల గురించి గాని, డబ్బు గురించి గాని, ఇంకేదైనా గాని వాళ్ళ గురించే ఇంకో చింతనే చేయరు వాళ్ళు. అదంతా నశ్వరము. సో, ఆ నశ్వరము కానిది ఏమిటిది? నీలోనే అమ్మవారు కూర్చుని ఉన్నది కాబట్టి ఆమె అనశ్వరము. నశ్వరము కాదు. ఆత్మ. ఆత్మ విచారము చేయరా, ఆత్మ చింతన చేయరా అంటారు. అది గురువులు చెప్పేది.
గురువులు చేసే ప్రయత్నం కూడా అది. అందుకే మూడో కన్ను దగ్గర చెయ్యి ఎందుకు పెడతారు? ఇక ఆ బ్రహ్మ చింతన వస్తుంది. మూడో కన్ను తెరుచుకుంటే గాని నీ ఈ కిందదంతా ఇప్పటిదాకా నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో అది నశ్వరము అనేది తెలియదు. లేదా నీకేమనిపిస్తుంది? డబ్బే అందుకనే ధనమూలం ఇదం జగత్ అని చెప్పి అన్ని అడ్డదారులు దొక్కుతావు. డబ్బు దైవం అది ధనమూలం ఇదం జగత్ అన్నాడు. సృష్టి అంతా ధనం మీద నడుస్తుంది అనుకో. ధనం అనేది భగవంతుడా? కాదు. ధనం లేకున్నా కూడా చాలా మంది బతుకుతున్నారుగా. నశ్వరము అది. నశ్వరము. పిల్లల గురించి ఆలోచన. పిల్లలు ఏం శాశ్వతం ఏం కాదు. సంసారాల గురించి, మన గురించి మనం ఏమైనా శాశ్వతమా? కాదే. ఇదంతా నశ్వరము. అనశ్వరము అంటే ఆత్మ పదార్థము. అది శాశ్వతము. అదే పరమాత్మ యొక్క అంశరూపమని ఈ మిగిలిన శరీరము, బాంధవ్యములు, జగత్తు నశ్వరమని భావించిన వారు బ్రహ్మచింతన చేసిన వారు అవుతారు. ఇవన్నీ దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. విషయం తెలుసుకోవడం. గురుముఖత, గురువు యొక్క సాన్నిధ్యంలో, గురువు యొక్క శుశ్రూష అంటే ఏంటంటే సర్వీస్, హ్యూమిలిటీ, హంబుల్నెస్. గురువుల దగ్గర అలా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా బాంధవ్యములు, శరీరము, జగత్తు అన్ని కూడా నశ్వరముగా వాళ్ళు ఏం చేస్తారు? గురువులు నశ్వరముగా నీకు దర్శనం అవుతుంది. ఇవన్నీ శాశ్వతం కాదు కదా అని బ్రహ్మ చింతన చేసిన వారు అవుతారు. అంటే ఏంటంటే ఇది నశ్వరం కాదని ఆత్మ విచారం చేస్తారు. అప్పుడు వాళ్ళు బ్రహ్మ చింతన చేసిన వారు అవుతారు. అట్టి వారిని చింతాపరులు అంటారు. అంటే అంటే బ్రహ్మ కాబట్టి చింతాపరులు అంటే బ్రహ్మ గురించి విచారం చేసేవాళ్ళు. నశ్వరం గురించి, జగత్తు దీని గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదు. చింతాపరులు. అర్థమైందా? అందుకే వాళ్ళు బ్రహ్మ వేదులు. అదనమాట. సో నిన్నేం చేస్తాడు గురువు? నిన్ను బ్రహ్మ వేదిని చేస్తాడు. బ్రహ్మ చింతన ఇస్తాడు. అది దైవ చింతన ఇస్తాడు. లేదు అంటే నీకు దేవుడి గురించి ఆ బంధం నీకు ఏర్పడదు. కేవలం భయంతో దండం పెడతావే గాని అదే నేను అనే భావం నీకు కలగదు. అదే మాయ. అంతే కదా. అన్ని టెంపుల్స్కి వెళ్ళానండి అంటాడు కానీ టెంపుల్లో ఉన్న విగ్రహానికి నీ ఆత్మకి ఏంటి సంబంధం? అది విచారం చెయ్యవు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళా. ఇదే మాయ. అది ఇది నువ్వు ఒకటే అని చూపించేవాడు గురువు. అందులో విగ్రహంలో ఉన్న పరమాత్మ అంశయే నువ్వు రా పిచ్చివాడా, నువ్వు అక్కడి నుంచి వచ్చావు అని నీకు సానుభూతి ఇచ్చేవాడు. గురువు చేసే ఆయన పడే కష్టం అంతే ఇంత కాదు. నీ కంటికి కనిపించదు. ఏముందండి కుర్చీలో కూర్చుని ఏదన్నా చెప్తాడు. అలానే అనిపిస్తుంది. కానీ లోపల చేసే పని అనిసర సాధ్యమైనది. అర్థమైందమ్మా? చెప్పడం తేలికే అమ్మా. చేసే కష్టపడేవాడికి తెలుస్తుంది కదమ్మా. అది చింతాక అంటే కాబట్టి చింతాక అన్న మహామాయా స్వరూపాన్ని తెలుసుకుంటున్నాము. కాబట్టి చింతాక అన్న మహామాయా స్వరూపాన్ని తెలుసుకుంటున్నాము. అట్టి చింతాకులైన వారు శ్రీ విద్యలో ప్రవేశించి వారు చేసే పూజల వలన చింతాపరులు అవుతారు. ఎప్పుడు చింతాపరులు అవుతారు? మాయా స్వరూపాన్ని తెలుసుకోవటం. నశ్వరము, అనస్వరము, ఆత్మ, జగత్తు, ఈశ్వరుడు, నశ్వరము, ఈశ్వరము. ఈ రెండిటి యొక్క దీన్నే ఇదే మూడో కన్ను దగ్గర నువ్వు చూసేది ఏంటి? ఈశ్వరము. చిందంత నశ్వరము. ఇవాళ ఉండి తన దృశ్యం తన నశ్యం. ఇవాళ ఉంటుంది జగత్తు, రేపు ఉండదు అని నువ్వు అది గనక నువ్వు సానుభూతి పరంగా తెలుసుకున్నావంటే అంతే కదమ్మా. మన బాల్యం మళ్ళీ వస్తుందా? రాదుగా. యవ్వనం వస్తుందా? రాదుగా. వృద్ధాప్యంలో అయిపోయింది. ఇంకా శరీరాన్ని పట్టుకుని వేలాడటం ఎందుకు? అదే చింతాపరుడు అంటే మనం ఎప్పుడు అదే చింతన చేస్తాం కూడా. చింతాపరుడు. ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచన శరీరంలో ఎవరున్నారనే గురించి ఎప్పుడు ఆలోచన చేయం. శరీరంలో నేనున్నాను అంటావే గాని ఆత్మ ఉన్నది. అదే అమ్మవారి అంశ. అది నేను పరుడిని కావాలి అనే ఆలోచన మనం ఎప్పుడు చెయ్యం. అది చెప్తున్నాడు. అదే మహామాయా స్వరూపాన్ని తెలుసుకుంటాం. గురువు యొక్క కృపతో, అమ్మవారి కృపతో నువ్వు ఎప్పుడైతే నశ్వర, ఈశ్వర అని ఈ రెండిటి భేదం తెలుసుకోవటం. పాలు, నీళ్లు వేరుగా చూడటం. అది కలిపి చూస్తే అంతా పాలుగానే ఉంటుంది. దేవుడు కూడా మాయగానే కనిపిస్తాడు.
మాయా దర్శనాలే ఇస్తాడు నీకు మూడో కన్ను దగ్గర. అర్థమైందా? దేవుని చూశాను స్వామి స్వప్నంలో అంటాడు. నశ్వరము ఈశ్వరుని పాలు నీళ్లు ఎలా నువ్వు వేరు చేస్తావు? అందుకే నువ్వు రాజహంసవి కావాలి. హంస జీవితం అంటే ఏమిటి? కాకిలా బతకటం కాదు, హంసలా బతకాలి. ఏమ్మా? అది చెప్తారు. కాకి వాయసం జన్మంతా కాకా అనుకుంటూనే కూర్చుంటుంది. అది కూడా అంతే, నశ్వరం అది. పాపం అది చెప్తోంది ఇది కా 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 ఎందుకంటోంది? కా అంటే బ్రహ్మ సత్యము తెలుసుకోరా అని మన ఇంటి మీద అరుస్తూ ఉంటుంది. కా చింతాపరులు కండి కా 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 అంటూ ఉంటుంది అనమాట. అది దాని యొక్క బాధ. లేదా నాలానే కాకిలా బతుకుతారు ఇలా కా కా అంటూ అని. కాకాసురుడు కథ చదివిన ఇవన్నీ తెలుస్తాయి. అమ్మా? సో కా చింతాపరులు కావటానికి హంస, రాజహంస. నువ్వు రాజవంశం ఎప్పుడు అవుతావు? మరి నాకెట్లా తెలుస్తుంది స్వామి? పాలికి పాలు నీళ్ళకి నీళ్లు ఎలా తెలుస్తుంది అంటే, క్రియాయోగం ద్వారా మనం హంస సోహం సోహం హంసః శ్వాసను పట్టుకుని ఉదాన ప్రాణాన్ని ఉత్పత్తి చేసావు అంటే అందులో నుంచి ఆత్మ, ఉదాన ప్రాణమే ఆత్మ. ఆ ఆత్మ మూడవ కన్ను దగ్గర దర్శనం ఇస్తుంది. ఇప్పుడు చెప్పరా నేను ఈశ్వరం. ఇప్పటిదాకా ఎక్కడున్నావు? నీళ్ళలో నేను మునిగి ఉన్నాను అంటే నశ్వరంలో ఉన్నాను, హృదయంలో ఉన్నాను. ఆత్మ చక్కని మూడవ కన్ను దగ్గర కనిపించింది. అక్కడ అది ఈశ్వరము అన్నావు. అహం బ్రహ్మాస్మి అని అప్పుడు అన్నావు. వేరు పడ్డప్పుడు. వేరు పడినప్పుడు దేవుడు కూడా మా అయ్యే. అర్థమైందా? అది పాలని పాలు, నీళ్ళని నీళ్లు చేసేది క్రియాయోగ. అందుకని హంస మంత్రం ఇస్తారు. హంస హంస సోహం హంసః, హంస సోహం సోహం హంసః అంటారు. మన అమ్మవారి యొక్క ఏది శ్వాస ఎలా వస్తుంది? సోహంగా వస్తోంది. సో మళ్ళీ ఊపిరి వదిలేవనుకో హమ్ అని అంటావు కదమ్మా! ఒక్కసారి హమ్ సోగా వస్తోంది. హమ్‌గా వెళ్ళిపోతోంది శ్వాస. సోలో నువ్వు ఏం చేయాలి? సాని తీసేసేయాలి. సోలో సా తీసేస్తే ఏముంది? ఆ! ఓ ఉందా లేదా? ఓకారము. సో ఓ అంటున్నావు కదా! ఓ ఉంది. హమ్‌లో హ అకారం తీసేయి. ఏం మిగిలింది? 0 మిగిలింది. ఈ 2 కలిపితే ఏమొచ్చింది? ఓం. మూడో కన్ను దగ్గర అదవుతావు నువ్వు. అర్థమైందా? ఈ సా, సో ప్లస్ హ అనేవి తొలగిపోతాయి. అదే నశ్వరం. అది రహస్యం. సోహం హంసః సోహం సోహం హంసః అంటే అది. అందుకని హంస లాంటి జీవితం అన్నమాట. శ్వాసక్రియ చేసే వాళ్ళందరూ కూడా, క్రియాయోగం చేసే వాళ్ళందరూ కూడా హంస. ఆ క్రియ చేస్తారు. శారీరక క్రియలు, మానసిక క్రియలు చెయ్యరు. అందులో వ్యవహారం చేస్తారు గానీ, వాళ్ళెప్పుడు వ్యవహారంగా తిరగరు అని, మాయలో తిరగరు. వాడింకా డబ్బులు ఇవ్వలేదేంటి? ఎందుకు ఇవ్వలేదు? అని రాత్రంతా అదే చింతన చేసేవాళ్ళు వ్యవహార పరులు. క్రియాయోగం చేసేవాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ములందరూ కూడా వ్యవహారం చేసి బయటకొచ్చేస్తారు. అర్థమైందా? అది చెప్తున్నాడు. ఈశ్వర నశ్వరాలంటే అవి అన్నమాట. అర్థమైందా నాన్న? సింపుల్‌గా అర్థమవుతుంది. ఆర్ యూ అండర్‌స్టాండింగ్? నో డిఫికల్టీ. డోంట్ ఫీల్ దట్ ఎనీ డిఫికల్టీ ఇన్ అండర్‌స్టాండింగ్ శ్రీ విద్య. మోస్ట్‌లీ ట్రై టు గెట్ ఎక్స్‌పీరియన్స్. అది నేను చెప్పేది. ఎక్స్‌పీరియన్స్ అనుభవం, స్వానుభవం when who possess that experience. This because already you have been experienced, so you don't feel any difficulty in understanding the concept of the శ్రీ విద్య. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అర్థమైందా? విషయం తెలిసినప్పుడు ఎంతసేపు కెమిస్ట్రీ మన టీచర్ చెప్తుంది. అదే లాబొరేటరీలో చేసామనుకో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది కలపండమ్మా అనంగానే కలపంగానే ఏమొస్తుంది అంటే అది మనం అక్కడ థియరీలో విన్నాం. ఇక్కడ లాబొరేటరీలో కళ్ళతో చూస్తున్నాం. ఇలా 2 సమన్వయం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇది క్రియే. గురువుగారు చెప్పిన బోధ కూడా క్రియయే. దీన్ని మనం సానుభూతి చేసుకునే గురువుగారు ఏం చెప్తున్నారు? సోహం గురించి వాళ్ళు చెప్పారు. ఎందులో చెప్పాడు? చింతాక అనే నామంలో గుప్త నామంలో. అంటే ఒక రకంగా మనకేంటంటే క్రియాయోగం ద్వారా ఈ ఉదాన ప్రాణ ఉత్పత్తి చేసుకుంటే మనకి ఇటువంటి సానుభూతి చింతాక అనేది నీకు తెలుస్తుంది. చింత అవుతావు నువ్వు. అంటే బ్రహ్మ చింతన చేస్తావు అని. ఏమ్మా? ఇక్కడికి
ఈ చింతాక అనే నామం పరిసమాప్తమైంది నాన్న.